మొదటి ఘట్టం మనము దాన్ని మనం చేస్తాం. నుంచి మేజర్గా ప్రయత్నం మాత్రం జరిగింది, అన్ని చోట్ల చేస్తాం. మనం వాస్తవం ఒప్పుకోవాలి, అన్నింటిలో చేసి ఎట్లుండే మన ఓర్పు మొత్తం చేసినాము. దానికి అందరూ కూడా అభినందిస్తున్నాం. 100%. మనము వాతావరణం చాలా బాగుంది. వాతావరణం నిన్న జయించాలి వచ్చింది. అది ఎవరు మాట్లాడరు, మీడియా పెట్టదు, మనం కూడా దాన్ని సోషల్ మీడియాలో ఉండదని పెడుతుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ తెలంగాణ వద్ద మూడు నమ్మకం ఉన్నది. ఒక జడ్జ్మెంట్ ఇస్తున్నాం మన మీద. దే ఆర్ గోయింగ్ టు జడ్జ్మెంట్, గుడ్ జడ్జ్మెంట్. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. చాలా చోట్ల కోరుట్లలో కూడా మంచి వాతావరణం ఉన్నది. 11వ తారీఖు వరకు మనం ఫీల్డ్ వదలకుండా మనం అక్కడ పనిచేయాలి, గట్టిగా మనం ఫైట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీస్లో లోకల్ పార్టీ గట్టిగా ఫైట్ చేస్తాం. ఇది ప్రతిసారి చెప్తూ ఉంటాను మీ అందరూ కూడా. ఇది గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ ఆదాయం దొరికిన ఫస్ట్ టైం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా బ్రహ్మాండమైనటువంటి మన రిజల్ట్ మన గ్రామీణ ప్రాంతం. మనం 5,000 చేసి 1000 గెలిచినాము. వాడు 12,000 ఎవరికి ఎక్కువ సమానం ఉంది దాదాపు. అంటే మనకి ఎక్కువ ఉన్నాయి. వాడు 12,000 కేటారు నాటో తింటుంటారు. నేను ఇంకో విషయం చెప్తున్నాను అందరికీ. పొలిటికల్ అనాలిసిస్లో అడగండి, జూబ్లీ హిల్స్లో ఎప్పుడైనా బీజేపీకి మెజారిటీ వచ్చిందా? దత్తాత్రేయ గారు ఎంపీ ఉన్నప్పుడు రాలే, కిషన్ రెడ్డి గారు ఎంపీ రాలే, లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు రాలే. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ పార్టీ తీసుకుని రావాలి. వాళ్ళని ఇప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడకుండా కేవలం పార్టీని గెలిపించే ప్రయత్నం చేద్దాం. మీరు చంద్రశేఖర్ చెప్పినట్టు ఈ ఫామ్స్ అని కూడా మనం అన్నిటికీ స్టేట్ నుంచే మనం మానిటర్ చేసుకుంటూ ఇద్దాం. ఎందుకంటే కన్సాలిడేట్గా ఎఫర్ట్ పెడితే మనకు ఒక రికార్డ్